చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 5 నిందితులకు ఉరిశిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2017 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ ఆఫీసులో ఈ దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఈ హత్యలు బాగా ప్లాన్ చేయబడ్డాయి. A1 నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ మరియు A2 వెంకట చలపతి బుర్కా ధరించి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ మరియు కూరగాయల బ్యాగ్ తీసుకుని చిత్తూరు మేయర్ అనురాధ ఆఫీస్ కు చేరుకున్నారు. వీళ్ళను గమనించిన కటారి మోహన్ ఎవరు మీరు అని ప్రశ్నించారు. చింటూ తన బుర్కా తీసి అతని పక్కకు తోసేసి మేయర్ రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ అనురాధ క్షమించండి అని చెప్పిన చింటూ ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇందులో కటారి మోహన్ కూడా లోపలికి వచ్చి భార్యను రక్షించబోయారు. దుండగులు అతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాలితో కటారి మోహన్ వేలూరు CMC హాస్పిటల్లో శిక్ష పొందుతూ మరణించారు. పోలీసుల దర్యాప్తు మరియు విచారణ. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కోర్టు మొత్తం 122 మంది సాక్షులను విచారించింది. 352 సార్లు వాయిదా పడిన ఈ కేసులో కోర్టు చివరికి 5 దోషులుగా తేల్చింది. విచారణలో ప్రధాన ఆధారాలుగా CCTV ఫుటేజ్, ఫోన్ కాల్ రికార్డులు, సాక్షుల వాగ్మూలాలను ఉపయోగించబడ్డాయి. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి నుండి నేరస్తుడి వరకు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కుటుంబ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు మరియు మున్సిపల్ కాంట్రాక్ట్ వివాదాల కారణంగా తన మామ కటారి మోహన్ తో విభేదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అతను మోహన్ దంపతులను హత్య చేయాలని పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల స్పందన. మృతుల కుమార్తె కటారి లావణ్య మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత న్యాయం గెలిచింది. నవంబర్ 17 వస్తే మా అమ్మా నాన్నల మరణానికి 10 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ రోజుని మేము మర్చిపోలేదు అని కన్నింటి పర్వతమయ్యారు. మృతుల కోడలు చుడా చైర్మన్ కటారి హేమలత మాట్లాడుతూ దీన్ని దేవుడు ఇచ్చిన శిక్షగా భావిస్తున్నాం. కోర్టు, పోలీసులు, మీడియా అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ప్రాసిక్యూషన్ మరియు కోర్టు ఆదేశాలు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ GS శైలజ మాట్లాడుతూ కోర్టు 5 ఉరి శిక్షతో పాటు మృతుడు కటారి మోహన్ కుటుంబానికి 50 లక్షలు, గాయపడ్డ సతీష్ కుమార్ కు 20 లక్షలు చెల్లించాలని A1 చింటూను కోర్టు ఆదేశించినట్లు PP శైలజ తెలిపారు. తీర్పుపై న్యాయపరమైన దశలు ఇంకా మిగిలే ఉన్నాయి. హైకోర్టు అడ్వకేట్ విజయచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా కోర్టు ఇచ్చిన ఉరి శిక్ష హైకోర్టు ధృవీకరణకు పంపబడుతుంది. నిందితులు అప్పీల్ వేస్తే శిక్ష తగ్గే లేదా మారే అవకాశం ఉంది అని వివరించారు. ఉరి శిక్ష విధించబడిన 5 కడప సెంట్రల్ జైలుకు తరలించారు.